అతను బ్రిటిషర్స్కి శత్రువే, ఇండియన్స్కి శత్రువే. మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను కదా. ఆ తర్వాత జలియన్వాలాబాగ్, భారతీయుల రక్తం తాగిన రోజు. ఎదురించి పోరాడలేక చాలా మంది సర్దుకుపోయారు. కానీ ఒక్కడు మాత్రం సిద్ధమయ్యాడు. 25 కోట్ల మంది కోపం వాడొక్కడి రక్తంలో నిండింది. మట్టే వణికిపోయింది. నా బిడ్డ రక్తాన్ని దాసలేక గాలే ఆగిపోయింది. నా బిడ్డ ఊపిరిని మోయలేక అగ్గే బూడిదయింది. మండుతున్న నా బిడ్డని చూడలేక హిస్టరీ మంచివాడిని, చాలా మంచివాడని చెప్తుంది, కానీ చెడ్డవాడిని. రామ్ చరణ్ గారు పెద్ద మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చి 27న థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా లాంగ్ రన్లో 1000 నుండి 2000 crores గ్రాస్ చేస్తుంది. ఈ మూవీని బుచ్చిబాబు సన్న గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. ఈ మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది. ఈ మూవీ 90sలో జరగబోతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. మెయిన్గా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇంటర్వల్ అలాగే క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతుంది. ఈ మూవీలో టోటల్గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ చార్ట్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీకి సంబంధించిన అన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. అలాగే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.